ఏంటి తను చూపించకుండా ఏంటో చెప్పకుండా కూడా తింటూ ఇంకా సూపర్ ఉందని చెప్పేసి అనుకుంటున్నారా? ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, సపోర్ట్ చేయండి. ఇంకా ఈరోజు వీడియో అయితే మీరు ఇంత ముందుకే చూసారు. ఇంకా ఎల్లమ్మ శాఖల వీడియోలో అయితే చూపించాను. సో ఇంకా కటుచారు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను మీకు ఈ వీడియోలో. లాస్ట్ వరకు అయితే చూడండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా మేమైతే 2 డేస్ వరకు తిన్నాము. అంత బాగుంది టేస్ట్. ఇంకా ఖరాబ్ కూడా కాకుండా ఉంటుంది. చాలా ప్రోటీన్ కూడా ఉంటుంది కదా. సో ఇంకా ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా 1 బై 1 అయితే వేసుకోవాలి. ఇది కాస్త మగ్గేంత వరకు మనమైతే పక్కకి నేనైతే చింతకాయలు నానబెట్టుకొని రసం తీసుకున్నాను. మీ దగ్గర చింతపండు ఉంటే చింతపండే తీసుకోండి. ఇదైతే రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ కట్టుచారులోనైతే ఫస్ట్గా తీసుకున్న కట్టుచారులో కలపకూడదు. ఎల్లిపాయలు దంచి వేసుకొని పసుపు వేసుకొని ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగా తీసుకున్న చింతపండు రసాన్ని అయితే వేసుకొని అది మసిలిన తర్వాత మనమైతే ఇవి ఫస్ట్ తీసి పెట్టుకున్న కట్టుచారుని అయితే వేసుకోవాలి. సో నేను ముందుగానే ఉప్పు వేసుకున్నాను కాబట్టి నేను చాలా తక్కువ అంటే టేస్ట్ చేసిన తర్వాత ఉప్పు వేసుకుంటాను. ఎందుకంటే మనం గుడాలలో వేసుకున్నాం కదా. సో అందుకని చెప్పి నేను ఫస్ట్ అయితే ఉప్పు వేయట్లేదు. సో చూసారు కదా, అది మసిలిన తర్వాత కట్టుచారు అయితే వేసుకోవాలి. ఇది బాగా మసలాలండి. దీంట్లోకి మనం గుడాలు అంటున్నాం కదా, నేను అవి రుబ్బి లేదంటే మిక్సీ పట్టి కూడా వేసుకుంటారు దీంట్లోకి చిక్కగా రావడానికి. కానీ నేను ఇక్కడ పిండిని అయితే తీసుకున్నాను. బియ్యం పిండిని తీసుకొని అందులోకి ఉండాలి లేకుండా వాటర్ వేసుకొని కలిపి పెట్టుకున్నాను ముందుగానే. ఇంక ఇందులో కొత్తిమీర ఇంకా సాంబార్ పొడి కూడా నేను ఇంట్లో రెడీ చేసుకున్న సాంబార్ పొడి అయితే వేసుకున్నాను లాస్ట్లో. ఇంకా ఈ విధంగా చేస్తే కూడా బాగుంటుంది. కాకపోతే కొందరు అట్లా చేస్తారు, గుడాలు మిక్సీకి వేసి, లేకపోతే ఇలా అయినా చేసుకోవచ్చు. సో ఇంకా నేనైతే కలిపేసుకున్నాను, అది కూడా చూపించలేదు నేను. ఇంట్లో రెడీ చేసుకునే సాంబార్ మసాలా అయితే వేసుకున్నాను. ఫ్లేవర్ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. ఇంట్లో రెడీ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు వస్తుంది. బయట తెచ్చుకున్న సాంబార్ పొడి ఒకసారి వేసుకొని పక్కన పెట్టుకుంటే మళ్ళీ వేసుకోవడానికి చూస్తే మొత్తం పురుగులు వచ్చేస్తున్నాయి. సో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా ఫైనల్గా అయితే చారు అయిపోయింది, చాలా టేస్ట్ ఉంది. ఇంకెప్పుడెప్పుడు అని చెప్పేసి నేను ఒక పొద్దు వేసిన తర్వాత ఫస్ట్ అన్నమే తిన్నాను. అంటే సాంబార్ స్మెల్ అలా నన్ను తినేలా ప్రిపేర్ చేస్తుంది. సో చూసారు, ఇంకా ఫైనల్గా అయితే చారు అయితే అయిపోయింది. ఇంకా కుమ్మేసిన చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చేసిన ప్రాసెస్లో ఏదైనా తప్పు ఉంటే నాకైతే కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.